హెర్బర్ట్ రిస్లే యొక్క జాతుల వర్గీకరణ. సో ఇందాక బిఎస్ గుహ 6 రకాలుగా వర్గీకరించారన్నాము. మరి ఇంకా 7 రకాల వర్గీకరణ జాతులది ఎవరిది? హెర్బర్ట్ రిస్లే. కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ హెర్బర్ట్ రిస్లే. ఇది మనకు ఈ జ్ఞాన్ కోష్ అని చెప్పేసి ఇగ్నో వారు భారతదేశంలో అఫీషియల్గా ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ వారు ఇచ్చిన సోషియాలజీలోని సమాచారానికి సంబంధించిన ఈ స్లైడ్. అయితే ఇది పర్ఫెక్ట్ క్లాసిఫికేషన్. అంటే మీరు ఒక్కొక్క బుక్లో ఒక్కొక్క రకం చూసినా కానీ ఫైనల్గా ఇదే కరెక్ట్ అనమాట. హెర్బర్ట్ రిస్లే 1950లోనే ఏం చేసిందంటే భారతదేశంలోని జాతుల గురించి వర్గీకరణ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఎప్పుడు 1915లోనే మరి ఆయన ఏం చేశాడు అంటే దాని గురించి అధ్యయనం చేసి తర్వాత ఈయన మన భారతదేశంలో దేనికి ఉండే పాపులేషన్ కమిషనర్ లాగా ఉండే పాపులేషన్ సెన్సస్కు కమిషనర్ లాగా కూడా పనిచేసిండే హెర్బర్ట్ రిస్లే గారు. ఈయన పాపులేషన్ సెన్సస్కు కమిషనర్ లాగా పనిచేసి అయితే ఆయన 1891లో కూడా భారతదేశంలోని జాతుల గురించి పాపులేషన్ సెన్సస్లో ఇవ్వడం జరిగింది. 1891లో సెన్సస్ ఆపరేషన్ టైంలో 1891లో సెన్సస్ గురించి పాపులేషన్ సెన్సస్ గురించి అధ్యయనం చేసినప్పుడు ఆయన 7 రకాల జాతులు అని చెప్పాడు. అయితే ముఖ్యంగా అయితే మేజర్గా వచ్చేసి ద్రవిడియన్, ఇండో ఆరియన్ అండ్ మంగోలాయిడ్. ఏవి? ద్రవిడియన్ సౌత్. నెక్స్ట్ వచ్చేసి ఇండో ఆరియన్ అండ్ మంగోలాయిడ్ కూడా మనం మొత్తానికి ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. అయితే వీటి యొక్క ఇంకా ఆరిజిన్ మిక్స్చర్ వల్ల ఏమైనాయంటే ఎక్కువ ఇవన్నీ కలిసిపోయి అందులోని ఉపసమూహాలుగా ఏర్పడ్డాయి, కొద్దిగా మిక్స్డ్ గ్రూప్. అందుకే వీటిని ఏమని చదువుతామంటే ద్రవిడియన్ టైప్ అని ఒకటి అంటాం, ఒకటేమో ద్రవిడ. మరి రెండవది వచ్చేసి ఇండో ఆరియన్లు అంటాం. ద్రవిడ అన్న తర్వాత రెండవది ఏంది? ఇండో ఆరియన్లు. ద్రవిడియన్ల తర్వాత వచ్చేసి ఇండో ఆరియన్లు అని చెప్పేసి ఇంకొకటి అంటున్నాము. తర్వాత మంగోలాయిడ్ అని చెప్పేసి ద్రవిడ తర్వాత ఏది? ఇండో ఆరియన్. ఆ తర్వాత మంగోలాయిడ్. ఆ తర్వాత ఈ ద్రవిడలోనే ఆర్యో ద్రవిడియన్ అంటున్నాము. ఆర్యో ద్రవిడియన్. తర్వాత మంగోలో ద్రవిడియన్ అంటున్నాము. ద్రవిడియన్స్లోనే మంగోలో ద్రవిడియన్లు. మళ్ళీ స్కితో ద్రవిడియన్స్ అని చెప్పేసి ఇంకొక దాన్ని అంటున్నాము, స్కితో ద్రవిడియన్స్. తర్వాత టర్కో ఇరానియన్లు లేదా టర్కీ ఇరానియన్లు అని చెప్పేసి టర్కీ ఇరానియన్లు. మనం ఇందాక చెప్పినాం చూడండి, టర్కీ ఇరానియన్లకు సంబంధించి ఎక్కడ చెప్పినాము? టర్కీ ఇరానియన్ నుంచి వీళ్ళు ఇరాన్ నుండి వచ్చారని చెప్పేసి ఒక్కసారి థింక్ చేయండి. ఎక్కడ చెప్పినాము? ఇరాన్ నుండి వచ్చినారు ఈ తెగవాళ్ళు అని చెప్పేసి మనం చెప్పడం జరిగింది. ఎక్కడ ఏ తెగ చెప్పినాము? నార్డిక్లు లేదా ఇండో ఆరియన్లు అన్నాం కదా. నార్డిక్లు లేదా ఇండో ఆరియన్స్ అని చెప్పేసి చెప్పినాం. ఇండో ఆరియన్స్ లేదా నార్డిక్లు అని పిలిచినాం. ఇక్కడ అసలు నార్డిక్ అనే పదము కనిపిస్తలేదు. ఒక మోడల్ టెస్ట్ పేపర్లో చూసాను. నార్డిక్ల గురించి ఎక్కడైనా ఉందా? లేదు. ఇంకా లేదు అంటే ఈ క్రింది వాటిలో బిఎస్ గుహ తెగలో ఉండి రిస్లే తెగలో లేనివి అంటే ఏమేం లేవు? మనకు నార్డిక్ అని ప్రత్యేకంగా కనిపించకపోయినా దాన్ని దేంట్లో పెట్టాడు? ఇండో ఆరియన్లో, టర్కీ ఇరానియన్లో పెట్టిండు. టర్కీ ఇరానియన్స్ అంటే అతనిలో అక్కడ చెప్పుకున్న నార్డిక్. ఇంకోటి ఏం కనిపించట్లేదు మనకు? నిగ్రిటోస్ కనిపించట్లేదు, నిగ్రిటోలు కనిపించట్లేరు. ఈ నిగ్రిటోస్ని ఆయన ఏం చేసిండంటే ఇంకా వేరే సమూహంలో ఉంచడం అనేది జరిగింది. మరి ఒక్కొక్క దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేస్తే ఎవరు దేంట్లో వస్తారు అని చెప్పేసి మీకు ఒక క్లాసిఫికేషన్ అనేది తెలుస్తుంది. 1 ద్రవిడియన్, 2 ఇండో ఆరియన్, మంగోలాయిడ్, ఆర్యో ద్రవిడియన్, మంగోలో ద్రవిడియన్, స్కితో ద్రవిడియన్, టర్కీ ఇరానియన్. మనం అక్కడ ఏం చేసినామంటే ఈ మంగోలో ద్రవిడియన్ అనకుండా మంగోలాయిడ్స్ని ఏం చేసినాం మనము? పేలియో మంగలాయిడ్స్, టిబెటో మంగలాయిడ్స్ అన్నాము. ఈ టిబెటో మంగలాయిడ్స్, పేలియో మంగలాయిడ్స్ కాకుండా వీళ్ళు ఏమంటున్నారు? ఓన్లీ మంగలాయిడ్స్ అని చెప్పేసి
చెప్పినాము. మళ్ళీ మంగోలాయిడ్స్లలో ఇంకేమన్నా మంగోలో ద్రవిడియన్స్ అంటున్నారు. వీళ్ళు టిబెటో మంగోలాయిడ్స్ అనే బదులు మంగోలో ద్రవిడియన్స్ అంటున్నారు. అక్కడ ఓన్లీ ఇండో ఆరియన్స్ అంటే వీళ్ళు ఏం చేశారు, ఇండో ఆరియన్లు ఆర్యో ద్రవిడియన్లు అన్నారు, స్కితో ద్రవిడియన్లు అన్నారు, మంగోల ద్రవిడియన్స్ అన్నారు. ఈ విధంగా ద్రవిడియన్లు అని చెప్పేసి ఎక్కువగా మనకు కనిపిస్తున్నది ఏంది, ద్రవిడియన్ 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 ద్రవిడియన్. ఎన్నిసార్లు వచ్చినాయి, 1 2 నెక్స్ట్ 3 స్కితో ద్రవిడియన్ 4. ఈ విధంగా 4 వచ్చినాయా. వీటిని ఏమంటున్నాం మనము, ఎవరి యొక్క వర్గీకరణ అని చెప్పుకుంటున్నాము, రిస్లే గారి వర్గీకరణ ప్రకారం అని చెప్పేసి చెప్తున్నాము. ఓకే, వెరీ గుడ్. చెప్పిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ మనము ఒక్కొక్కరి గురించి చెప్పుకుంటే, మరి ద్రవిడియన్ టైప్లో వచ్చేసి చూసినట్లయితే కొద్దిగా ఫాస్ట్ చేద్దాము, ఎందుకంటే ఆల్రెడీ మనము బిఎస్ గుహాలో చెప్పుకున్నాము. ఫిజికల్ ఫీచర్స్లో వచ్చేసి కొద్దిగా పొట్టిగా ఉండి మీడియంగా ఉంటారు, మరీ ఎత్తుగా ఉండరు, మీడియం కంటే కొద్దిగా తక్కువ ఉంటారు. తర్వాత వీరు ఎలా ఉన్నారు, మీడియం కంటే కొద్దిగా తక్కువ ఉండి డార్క్ కలర్లో ఉన్నారు. తర్వాత డార్క్ కలర్లో ఉన్నారు. మళ్ళీ కలర్ ఆల్సో డార్క్ నల్లని శరీరం కలిగి ఉన్నారని చెప్పి చెప్తున్నాము. మీరు బిఎస్ గుహది ప్లస్ రిస్లేది కలిపి చదువుకుంటే కన్ఫ్యూజ్ అవుతుంది, దానికి చదువుకుంటేనే. ఎందుకంటే అక్కడ ద్రవిడియన్స్ అంటే మనం ఒక రకంగా చెప్పాం, ఇక్కడ ఒక రకంగా చెప్పాం. అయితే నోస్ ఈజ్ వెరీ బ్రాడ్. అయితే నోస్ అనేది చాలా విశాలమైన ముక్కు కలిగి ఉంది అని చెప్పేసి చెప్తున్నాము. మరి ఎక్కడెక్కడ నివసిస్తారన్నది ప్లేస్ ఒకటి, సీలోన్ వ్యాలీ నుంచి మొదలుకొని గంగా నది ప్రాంతంలోని మొదలుకొని మెల్లిమెల్లిగా దక్షిణ భారతదేశంలో మరియు వెస్టర్న్ బెంగాల్లో ఉన్నారు. నెక్స్ట్ ఇంకా ఎక్కడ ఉన్నారు, వెస్టర్న్ బెంగాల్తో పాటు తమిళనాడులో ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్నారు, ఇంకా సెంట్రల్ ఇండియాలో ఉన్నారు, చోటా నాగ్పూర్లో ఉన్నారు. బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి పనియన్స్ ఆఫ్ మలబార్లోని ఈ సౌత్ ఇండియాలోని పనియన్లు, చోటా నాగపూర్ ప్రాంతంలోని సంతాళ్ళు. ఎవరు, పనియన్లు. తర్వాత సంతాల్ చోటా నాగపూర్ ప్రాంతం, ఓ బేబీ, ఒరిస్సా, బెంగాల్, బీహార్. అయితే అందుకే మనం వెస్టర్న్ బెంగాల్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఓ బేబీ అంటే ఒరిస్సా, బెంగాల్, బీహార్. నెక్స్ట్ వచ్చేసి ది ఇండో ఆరియన్ టైప్ వచ్చేసి వీళ్ళ ఫిజికల్ ఫీచర్స్ చాలా ఫెయిర్గా ఉంటారు, వైట్ కలర్లో డార్క్ ఐస్ ఉంటాయి. ఆ తర్వాత హెయిర్ అనేది బాడీ మీద హెయిర్ వచ్చేసి ప్లెంటిఫుల్గా చాలా ఒత్తుగా ఉంటుంది. అయితే వీళ్ళు డోలికోసెఫాలిస్, న్యారో అండ్ లాంగ్ నోస్, డోలికోసెఫాలిస్ పుర్ర కలిగి ఉండి మళ్ళీ ఏ విధంగా ఉంటుంది, నోస్ వచ్చేసి కొంచెం తప్పగా ఉంటుంది, పొడవుగా ఉంటుంది. దీన్నే మనం లెప్టోరైన్ అని అనొచ్చు, లెప్టోరైన్. సో అంతగా లెప్టోరైనా లాంగోరైనా అనుకుంటే మనకి ఏం అడగరు ఎగ్జామ్లో, జస్ట్ మనకు గుర్తుండడానికి చెప్తున్నాం. వీళ్ళు ఎక్కువగా మరి ఇండో ఆరియన్స్ పంజాబ్లో ఉన్నారు, మనకు తెలిసిన విషయమే, రాజస్థాన్లో ఉన్నారు, కాశ్మీర్లో ఉన్నారు. మరి కాశ్మీరీ బ్రాహ్మణ్స్ దీనికి ఉదాహరణ చెప్పొచ్చు. ఎవరు, కాశ్మీరీ బ్రాహ్మణులు, రాజ్పూతులు, జాట్లు, ఖత్రీలు. చాలా వెరీ డామినెంట్ అయిన కాశ్మీరీ బ్రాహ్మిన్స్, రాజ్పూతులు కూడా చాలా బలంగా ఉన్నారు. జాట్స్ కూడా మనం చూసినట్లయితే హర్యానాలోని జాట్స్ కావచ్చు, ఖత్రీస్ కూడా కావచ్చు, దేని కింద వస్తారు, మన దీని కిందనే వస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి మంగోలాయిడ్స్ గురించి చూసుకున్నట్లయితే మంగోలాయిడ్స్ యొక్క ఫిజికల్ ఫీచర్ ఏంది ఒక్కసారి చూద్దాం. మనం గతంలోనే చెప్పుకున్నాము, ఈ బ్రాడ్ హెడ్గా ఉంటుంది, వీరి యొక్క విశాలమైన తల, డార్క్గా ఉంటారు, ఎల్లోయిష్గా కొద్దిగా ఉంటుంది. నెక్స్ట్ తర్వాత బాడీ మీద అక్కడక్కడ హెయిర్ కూడా మనకు కనిపిస్తుంది. తర్వాత షార్ట్గా ఉంటారు. తర్వాత వైడ్ రేంజ్ ఆఫ్ వేరియేషన్ ఫ్రమ్ ఫైన్ టు బ్రోడ్, ఒక్కొక్కరిది ఒక్కొక్క రకంగా ముక్కు అనేది
కనిపిస్తుంది. ముఖం అనేది తప్పని ముఖం ఉంటుంది, తప్పగా ఉంటుంది. కళ్ళు వచ్చేసి కొద్దిగా చిన్నగా ఉంటాయి. ఎపికాంతిక్ ముడత అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది అని చెప్పేసి చెప్పాం. హిమాలయాల ప్రాంతాల్లో ఉన్నారు, నార్త్ ఈస్ట్ ఇండియాలో ఉన్నారు, నేపాల్లో, బర్మాలో కూడా ఉన్నారు. మరి ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ క్యానెట్స్ ఆఫ్ లాహుల్ అండ్ కులు వ్యాలీ. క్యానెట్స్ ఆఫ్ లాహుల్ అండ్ కులు వ్యాలీ. లాహుల్ వ్యాలీలోని, కులు వ్యాలీలోని క్యానెట్స్ ఆఫ్ లాహుల్ అండ్ కులు వ్యాలీ. లేప్చాస్ ఆఫ్ డార్జిలింగ్లోని లేప్చాలు. మరియు సిక్కింలో ఉన్నారు, సిక్కింలో లింబస్లో ముర్మీలు అండ్ గురుంగ్స్, నేపాల్లోని గురుంగ్స్, అస్సాంలోని బోడోస్. అయితే ఇప్పుడు జస్ట్ మీరు ఏందో ఇట్లా మెటీరియలిస్ట్గా చదువుకుంటున్నారు అని అనిపించవచ్చు మీకు. ఈ ఒక్కొక్క తెగ గురించి మీకు బ్యూటిఫుల్గా మంచి కలర్ఫుల్గా ఆయిల్ పెయింట్ పిక్చర్స్ అనేటివి తయారు చేసినాం. దానితోని మీకు చూపిస్తాను. చాలా బాగా అంటే చాలా బాగుంటుంది. ఒక్కొక్క తెగ గురించి మన గురుంగ్స్ ఎలా ఉంటారు, ఈ మన బోడోస్ ఎలా ఉంటారు అని చెప్పేసి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. నేను మీకు చూపించడం జరుగుతుంది. ఇది ఇప్పుడైతే జస్ట్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఏది మంగోలాయిడ్స్ల గురించి చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ ఆర్యో ద్రవిడియన్స్లో చూసినట్లయితే వీళ్ళకు తల అనేది లాంగ్ హెడ్ ఉంటుంది, మీడియం సైజులో ఉంటారు, బ్రౌన్ టు బ్లాక్ కలర్లో ఉంటారు, లైట్ బ్రౌన్ నుండి బ్లాక్ కలర్, బ్రాడ్ నోస్ ఉంటుంది. అయితే ఇండో ఆరియన్స్ కంటే కూడా షార్ట్గా ఉంటారు. తర్వాత బిలో యావరేజ్ హైట్ ఉత్తరప్రదేశ్లో, రాజస్థాన్లో మరియు బీహార్లో కనిపిస్తారు. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, బీహార్లో కనిపించే వాళ్ళు ఆర్యో ద్రవిడియన్ అని చెప్పేసి మనము చెప్పుకోవచ్చు. ఆర్యో ద్రవిడియన్. నెక్స్ట్ వచ్చేసి మంగోలో ద్రవిడియన్. ఈ మంగోలో ద్రవిడియన్లో మనం గమనించినట్లయితే మంగోలో ద్రవిడియన్లో మళ్ళీ ఏంటంటే బ్రాడ్గా రౌండ్గా హెడ్ ఉంటుంది. తర్వాత మీడియం డార్క్ కాంప్లెక్షన్లో ఉంటారు. ఫేస్ మీద హెయిర్ చాలానే ఉంటుంది. తర్వాత ముక్కు అనేది మీడియంగా ఉంటుంది. తర్వాత ఫ్లాట్నెస్ అనేది కనిపిస్తుంది. ముక్కు తప్పగా ఉంటుంది. చూడ్డానికి కూడా మధ్యస్థంగా ఎత్తు కలిగి ఉంటారు. వీరు మంగోలో ద్రవిడియన్స్ వచ్చేసి మనకు ఇంపార్టెంట్ ఆల్రెడీ ఫిజికల్ ఫీచర్స్ గతంలో చెప్పుకున్నాం కాబట్టి బెంగాల్లో, ఒరిస్సాలో ఎక్కడ కనిపిస్తున్నారు? బెంగాల్లో, ఒరిస్సాలో. ఈ మంగోలో ద్రవిడియన్స్కు బెంగాలీ బ్రాహ్మిన్స్, బెంగాలీ కాయస్థులు, బెంగాలీ బ్రాహ్మిన్లు మంచి ఉదాహరణగా చెప్పవచ్చు. బెంగాలీ బ్రాహ్మిన్స్ అండ్ బెంగాలీ కాయస్థులు అని చెప్పవచ్చు. మరి ఇలాంటిది మనము ఎక్కడైనా చదువుకున్నామా? కాయస్థ బెంగాల్ దేంట్లో చదువుకున్నాము అంటే మనము కన్ఫ్యూజ్ అవ్వద్దు. వెస్టర్న్ బ్రాకీసెఫాలస్లో అల్పనాయిడ్స్లో చదువుకున్నాం. దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడ మనం ఏమంటున్నాం? మంగోలో ద్రవిడియన్స్లో పెట్టేసాను. అందుకే బెటర్ దానికే చదువుకోండి. అక్కడ అదే బట్టి పెట్టండి, ఇది ఇక్కడ బట్టి పెట్టేస్తే గుర్తుండిపోతుంది. నెక్స్ట్ ది స్కితో ద్రవిడియన్స్లో చూసినట్లయితే మీడియం నుంచి కొద్దిగా బ్రాడ్ హెడ్ ఉంటుంది. తర్వాత మీడియం మధ్యస్థంగా ఉంటారు, ఫెయిర్గా ఉంటారు. స్కితో ద్రవిడియన్స్ మంచి ముక్కు కలిగి ఉంటారు, అంటే ఫైన్గా చూడడానికి అందంగా ఉన్న ఫేస్ అండ్ బాడీ అనేది ఉంటుంది. తక్కువగా శరీరం మీద వెంట్రుకలు ఉంటాయి. ముఖ్యంగా వెస్టర్న్ ఇండియా, మధ్యప్రదేశ్లో కనిపిస్తారు. వెస్టర్న్ ఇండియా వైపు ఉన్న మధ్యప్రదేశ్లో, మహారాష్ట్రలో, సెంట్రల్ ఇండియా వైపు, ఇటు వెస్ట్ సైడ్ ఉన్న గుజరాత్ బార్డర్ నుంచి మొదలుకొని ఇక్కడ మన కూర్గ్, కర్ణాటకలోని కూర్గ్ వరకు అక్కడక్కడ ఉన్న వాళ్ళందరూ వీరు మరాఠా బ్రాహ్మణులు అని చెప్పవచ్చు. ఎగ్జాంపుల్ కుంబీస్ అండ్ తర్వాత కూర్గ్స్కి ఉదాహరణ స్కితో ద్రవిడియన్. ఇలా మనం ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్లో స్కితో ద్రవిడియన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటే కూర్గ్స్, కుంబీస్ అండ్ మరాఠా బ్రాహ్మిన్స్ అని చెప్పవచ్చు. లేదు ఓన్లీ డిస్ట్రిబ్యూషన్ ఎక్కడెక్కడ ఉన్నారంటే మధ్యప్రదేశ్ అండ్ మహారాష్ట్ర అండ్ గుజరాత్ బార్డర్ నుంచి మొదలుకొని కూర్గ్ వరకు ఉన్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మనకు వీరి గురించి స్కితో ద్రవిడియన్స్ అయిన తర్వాత టర్కో ఇరానియన్స్లలో మనం గమనిస్తే
టర్కీ ఇరానియన్స్లలో వీరి ఫిజికల్ ఫీచర్స్ వచ్చేసి బ్రాడ్ హెడ్ అనేది ఉంటుంది. బ్రాడ్ హెడ్, తర్వాత మీడియం నోస్, చాలా ఎత్తుగా ఉంటారు. డార్క్ అండ్ గ్రే కలర్ ఐస్ ఉంటాయి. తర్వాత ఫెయిర్ అండ్ ప్లెంటిఫుల్ ఎయిర్ ఉంటుంది. వీరు ఆఫ్ఘనిస్తాన్, బలూచిస్తాన్, నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్సెస్, ఇప్పుడు ఏదైతే పాకిస్తాన్ అని అంటున్నామో దాని నార్త్ వెస్టర్ ఫ్రాంటియర్ ప్రావిన్సెస్ అనే వాళ్ళం అక్కడ కనిపిస్తున్నారు. ఎగ్జాంపుల్ వచ్చేసి టర్కీ ఇరానియన్లలో బలోచిస్, బ్రహాయ్, ఆఫ్ఘాన్స్, వీళ్ళు ఇంకా మిగతా నార్త్ వెస్ట్ ఫ్రాంటియన్స్లో ఉన్న వాళ్ళందరూ మనకు దీని కింద వస్తారు. ఇది ఎవరికి సంబంధించింది అంటే మనకు బిఎస్ గుహ, ఎవరికి సంబంధించింది? రిస్లే వర్గీకరణ. బిఎస్ గుహ అయితే మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. బిఎస్ గుహకు సంబంధించి ఇది వరకే చెప్పుకోవడం అనేది జరిగింది. రైట్. నెక్స్ట్ ఒక్కసారి రేస్ అనే దాని గురించి ఇంకోసారి చెప్తాం. రేస్ అనేది బయాలజికల్గా కన్స్ట్రక్షన్గా కల్పించే ఒక శారీరక నిర్మాణాల గురించి చెప్పుకున్నాము. మనకు ఫైనల్గా ఏం అర్థమైంది? అయితే జనాభాలోనే ఒక రకమైన సమూహంగా కలిగి ఉన్నారని చెప్పేసి అనవచ్చు. వారి యొక్క నేచర్ సెలక్షన్లో నేచురల్గా ఏ విధంగా ఉన్నారు, వాళ్ళ యొక్క జన్యు పౌనపుణ్యం ఏ విధంగా ఉంది అని చెప్పేసి దాని ఆధారంగా మనము మానవ యొక్క జనాభాలోని ఇలాంటి రకమైన ప్రత్యేక సమూహాన్ని ఒక జాతి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఫిజికల్ ఆస్పెక్ట్స్తోని మొదలుకొని వారి యొక్క జెనెటికల్ ఆస్పెక్ట్స్ పరంగా చూసుకోవడం జరిగింది. అందులో ఉన్న వాళ్ళల్లో కూడా ఈ హోమోసెపియన్ జాతిలో మళ్ళీ కొన్ని రకాల జాతులు వాటి యొక్క శారీరక లక్షణాల ఆధారంగా డామినేట్గా ఉండడము, తక్కువగా ఉండడము, ఎక్కువగా ఉండడం అనేది మనకు కనిపించడం అనేది జరిగింది. అయితే ఫిజికల్ ఫీచర్స్ ఆధారంగా కూడా మనం ఇన్ని రకాలుగా డివైడ్ చేసినాము. ఇది మనకు ఈ ఇద్దరు గురించి నేర్చుకోవడం అనేది జరిగింది. దీంతో మనకు యూనిటీ ఇన్ డైవర్సిటీలో జాతుల వర్గీకరణ అనే టాపిక్ అనేది అయింది. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకా ఒక్కొక్క జాతి గురించి కూడా మనము డిస్కషన్ చేస్తాము. చేసిన తర్వాత ఆ జాతిలోని ఒక్కొక్క ట్రైబ్ గురించి ట్రైబల్ లెసన్స్లో మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఇంతవరకు ఏం చెప్పుకున్నాము? వివిధ భాషాపరమైన వైవిధ్యము, రైట్, ఎన్ని రకాల భాషలు అని చెప్పేసి, భౌగోళిక వైవిధ్యం చెప్పుకున్నాము, జాతిపరమైన వైవిధ్యం చెప్పుకున్నాం. మతపరమైన వైవిధ్యమును మతం టాపిక్లో చెప్తాము. కులపరమైన వైవిధ్యాన్ని కులం అనే టాపిక్లో ఫుల్గా చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా మనకు మళ్ళీ ఇక్కడ 2 నిమిషాల కోసం చెప్పి మళ్ళీ అక్కడ 1 అవర్ చెప్పాల్సి ఉంటుంది. కావున నెక్స్ట్ డైరెక్ట్ కులం అనే టాపిక్లోనే చెప్పడం అనేది జరుగుతుంది దీనికి సంబంధించి. అయితే ఇది ఫస్ట్ యూనిట్లోని అంశాలు అనేటివి మనం డిస్కషన్ చేసుకున్నాము. ఓకే.